జై సీతారాం. ఇక వేదాధ్యయనము, జ్ఞాన సముపార్జన సంగతికి వద్దాం. ఆధునిక బ్రిటిష్ విద్యా విధానం రాకముందు మనకు వేదాలు, ఉపనిషత్తులే జ్ఞానము, విజ్ఞానము. దేశకాల పరిస్థితుల ప్రకారం ఈనాడు పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ బోధించేదే జ్ఞానము, విజ్ఞానము. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఆ చదువులే చదువుకుంటున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అన్ని మతాల వారు ఆ చదువులే చదువుకుంటున్నారు. మంచి మంచి ఉద్యోగాలలో చేరి చేతి నిండా సంపాదిస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారు. ఏ కొద్ది మందో వేదాలను వల్లెవేసి పూజారులుగాను, పురోహితులుగాను జీవిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఈ రోజుల్లో పెళ్లికి పిల్లనివ్వడానికి సాటి బ్రాహ్మణులే ఇష్టపడ్డం లేదని వింటున్నాం. కనుక ఈనాడు ఉపనయన సంస్కారం పొందినా పొందకున్నా చదువుకున్న వారంతా బ్రాహ్మణులే, డబ్బున్న వాళ్ళంతా కులీనులే, బ్రాహ్మణులే. తమను తాము బ్రాహ్మణులుగా చెప్పుకోవడం, చెప్పుకోకపోవడం వారి ఇష్టం, వారి బలం, వారి బలహీనత. వేదాల సారమని భావించే భగవద్గీతలో కూడా చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే మనిషి గుణాన్ని బట్టి, చేసే కర్మను బట్టి, అంటే వృత్తిని బట్టి 4 వర్ణాలుగా లేదా వర్గాలుగా తానే సృష్టించినట్టు చెప్పాడు. మామూలుగా చెప్పాలంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాని వారంతా శూద్రులే. ఈ రోజుల్లో రాజ్యాలు లేవు కనుక క్షత్రియులు లేరు. కనుక బ్రాహ్మణులు, వైశ్యులు కాని వారంతా శూద్రులే. అంటే ఈనాడు చదువుకున్న వారంతా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, సీఏలు కానీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు కానీ ఏ చదువు చదువుకున్నా వారంతా బ్రాహ్మణులే. ఎంత చదువుకున్నా ప్రజాసేవ చేస్తున్న వారంతా తిరిగి శూద్రులే. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కానీ, అంటే పబ్లిక్ సర్వెంట్లు కానీ, ప్రైవేట్ సర్వెంట్లు కానీ జీతాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా శూద్రులే. వ్యవసాయము, వ్యాపారాలు చేస్తున్న వారంతా వైశ్యులే. జై హింద్, జై సీతారాం.